హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుసు కదా మీ వైరల్ వసంత. ఇక్కడ నేను మా అన్న వాళ్ళ చేనుకి వచ్చిన. ఇక్కడ జొన్నని పండిస్తారంట. ఇటు సైడ్ మొత్తము జొన్న పత్తి వేస్తున్నారు. ఇంతకుముందు అయితే అన్ని పంటలు పండేవంట. వేరుశనగ, శనగలు అవన్నీ పండేవంట పంటలు. కానీ ఇప్పుడు మాత్రం జొన్న మాత్రం పండుతుందంట. ఎక్కువ వాటర్ కూడా ఉండేదంట ఇటు సైడు. బోర్లు కూడా తక్కువనే, ఎక్కువ మందికి బోర్లు కూడా ఉండేదంట తక్కువనే. ఒక్కరికి ఒక్క బోర్ ఉంటుందో ఉండదో, అది కూడా సరిగ్గా ఉండేయంట వాటర్. అందుకే జొన్న వేస్తారంట ఇక్కడ మొత్తం పంటలు. ఇప్పుడు మీకు జొన్న చూపిస్తాను నేను. వాటర్ లేకపోవడం వల్లనే ఇది కూడా వేయలేదు కదా. ఇక ఇదంతా బీడ్గా నేర్చి పెట్టేసారు. ఇదంతా బీడే ఉంది మొత్తము. కానీ ఎక్కడెక్కడైతే వాటర్ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రం వేసుకోవడం జరిగింది. కూడా మాట్లాడతాం, పర్లేదు, న్యాచురల్గా తీస్తున్నాం వీడియో. న్యాచురల్ మరి. ఇది ఎఫెక్ట్లు అవి ఏం లేవు. మాట్లాడు, వేరే వాళ్ళు కూడా మాట్లాడు, ఏం లేదు. ఎడిటింగ్ కూడా ఏం లేదు. ఇది ఇంతే అప్లోడ్ చేసిస్తాం. చూడండి, సపోర్ట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. నువ్వు మళ్ళీ సబ్స్క్రైబ్ అంటావు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక చెప్పు, ఇవి కోసిరు. ఇగో ఇక్కడ మొత్తం జొన్న ఇదంతా కోసిరు. ఇదంతా కోసి ఒక దగ్గర కుప్ప వేసి తర్వాత నింపుకొని ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకుంటారు. అగో మా అన్న వాళ్ళు ఎత్తుతున్నారు. ఇది జొన్న కదా. జొన్నలు పట్టుకో. జొన్న ఇది కూడా పట్టుకో, రెండు పట్టుకో. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూపి రెండు. దీంట్లో నుంచి పొట్టులాగా వెళ్తుంది. చిట్లు వేస్తుందంట పైన పడితే. దీంట్లో నుంచి పొట్టులాగా వెళ్తుంది. ఇగో ఇది మొత్తం పైన పడ్డది అనుకో, చిట్లు వేస్తుందంట అంతా. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. జొన్నలు అంటే ఇవి వెరైటీ ఉన్నాయి. ఇంతే జొన్నలు ఇంట్లోకి. ఎట్లా ఇవి జొన్న పిండి అంటారు ఇవేనా? జొన్న పిండి అంటారు ఇవేనా? జొన్నలు ఈ చేతులే. జొన్నలు ఇవే జొన్నలు. జొన్న రొట్టె, మళ్ళీ పెళ్ళిళ్ళ లక్షింతల్లా కలుపుతారు ఇవి జొన్నలు. ఓకే, మంచిగా ఉన్నాయి. ఎట్లా కిలో ఉంటాయి ఏమైనా ఐడియా ఉందా జొన్నలు? ఎట్లా కిలో అని అన్న, ఈ జొన్నలు ఎట్లా కిలో ఉంటాయి అన్న? ఈ జొన్నలు ఎట్లా కిలో ఉంటాయి? కిలో కాదు, క్వింటల్ తీసుకుంటారు కదా. క్వింటల్కి 4000. ఓకే, 4000. క్వింటల్కి 4000 అంట. తన మట్టి పోను మంచిగానే ఉంది. ఇట్లా ఇట్లా తొలకపో దా పోడ అప్ప చెప్పి రాపు. జల్లే నిండుతుంది ట్రాక్టరు కదా. ఇది ఎప్పుడు నిండితే అప్పుడు పోదామా? అంతేనా? వైరల్ వసంత ఫస్ట్ టైం పని చేస్తుందండి. ఒకసారి చూడు వసంత. వైరల్ వసంత ఫస్ట్ టైం పని చేస్తుంది, పొలం పని. అయ్యి పడి లేదే. అరే కోతులే 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 బస్ కోతులే. ఎటు చూడు, మామిడి పనులు ఉన్నాయా? ఇప్పుడు మామిడికాయలను ఏం చేయబోతున్నావు చెప్పు. మామిడికాయలనా తెంపాలనుకుంటున్నా. చెట్టు ఎక్కబోతున్నావా నువ్వు? వావ్, చెట్లు కూడా ఎక్కుతావా నువ్వు? వావ్, ఎక్కు. నీకు నేను ఉన్నా కదా సపోర్ట్గా. నీకు ఎందుకు ఎక్కువ మొక్కినావా? ఎక్కువ, జాగ్రత్త, గట్టి పట్టుకో. అది చెట్టు ఎక్కిన వైరల్ వసంత. వావ్, అట్లా పడవే, నేను ఉన్నా కదా. అప్పుడు వైరల్ అవుతా, పడ్డప్పుడు వైరల్ అవుతా. నీ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసినప్పుడే తెల్లగా వస్తుంది ఫేసు. అరే నువ్వు దిగురా అని దించు. నువ్వు అటు సైడ్ పోవాలి. వద్దుదా మరిగా. వసు
బగ్గపై కాదు. గటు గోడ అంత దూరం పోతావా? గడుకు ఏ అద్ద నీతో కాదు. గడుకు పోయి చంపుతాం. అంత దూరం కాదు. అంత దూరం పోలేవే నువ్వు. నీళ్ళలో పడతా మళ్ళా. కింద నీళ్ళునే అని చెప్పు. కింద మొత్తం బుర్జు ఉంది. కింద బురద ఉన్నది, నీళ్ళు ఉన్నాయి. పడ్డానుకో బుర్జనం పడతా మళ్ళీ. ఏం కాదు, దెబ్బేం తలగది పడ్డా కానీ. అంటే పడాలనే ఆటవా? చూడు ఎట్లా ఎక్కి కూర్చున్నాడు. ఆడే ఎంత మీదకైనా ఎక్కుతాడు. చొప్ప ఎట్లా చొప్ప. దిగు మెల్ల దిగు మెల్ల దిగు. ఇట్లా అదేంటిదా ఫోటో పెట్టుకోవచ్చు. తమ్మునేలా తమ్ముని చాలా వీడియో బాగా చెప్పు. 6 నిమిషాలు అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే పోయేటప్పుడు బాయ్ చెప్తా. అయిపోతుంది వీడియో. పోయేటప్పుడు కూడా వీడియో తీస్తే ఇగో జొన్న ఎత్తుకున్నాము ట్రాక్టర్లో. 2 గంపలు ఎత్తుకున్నాం అంటుంది. ఇంటికి వెళ్తాం ఇక. అబ్బాయి ఏం పోసే. ఇంటికి వెళ్తాం ఇక. ఓలా చూస్తే ఎంత గంప చేసిందో అనుకోవాలని. చెమటలు వస్తున్నాయి ఇగో. పని చేసి చెమటలు వచ్చేసినాయి. అమ్మో, అందుకే మామిడికాయలు తెంపడం వచ్చినాయి. ఇటు పనులు లేనే లేవు. సరే చెమటలు వచ్చేసినాయి ఇగో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు పోయేటప్పుడు చెప్తా. చాలు. ఎందుకు చాలు, పోయేటప్పుడు చూపియద్దా? అది తర్వాత మళ్ళీ షార్ట్ వీడియోలో పెడదు. ఇది లాంగ్ వీడియో మాత్రమే. సరే బాయ్ చెప్పేసి. ఇక్కడ బాయ్ చెప్పు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఇంకా కొన్ని వీడియోలు తీయడానికి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. అబ్బో.